గుడ్ మార్నింగ్ అండి. పండగ రోజు ఉదయం 6కి లేచాను. బయట ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా స్నానం చేసి రెడీ అయ్యాను. రెడీ అయ్యాక ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేశాను. ప్రసాదాలు రెడీ అవ్వగానే అవన్నీ పక్కన పెట్టి రూమ్కి వెళ్ళి నిన్న ఆపేసిన పని రీస్టార్ట్ చేశాను. అలా ముందు 3 పిడికిల బియ్యాన్ని తీసుకొని వేయడం జరిగింది. అందులో పసుపు కుంకుమ కలిపాను. తర్వాత మనం నిన్న తెచ్చుకున్న 21 వెరైటీస్ పత్రిలన్నీ కలిపి దానికి డెకరేషన్ లాగా చేశాను. ఈ డెకరేషన్ మీకు నచ్చిందో లేదో నాకు చెప్పండి. వెంటనే గౌరమ్మని రెడీ చేసుకొని స్వామిని కూర్చోబెట్టడం జరిగింది. ఇది నేను నిన్న తెచ్చుకున్న మట్టి విగ్రహం అండి. హెచ్ఎంసి వాళ్ళు ప్రొవైడ్ చేసిన మట్టి విగ్రహాన్ని తీసుకురావడం జరిగింది నిన్న. అలా స్వామిని కూర్చోబెట్టి పక్కన కాసేపటికే వెంటనే గౌరమ్మను కూర్చోబెట్టడం జరిగింది. ఇక వెంటనే పూలతో అలంకరించి స్వామికి బెట్టు పెట్టి పూజ చేయడం కోసం స్టార్ట్. ఇలా అన్ని ఒత్తులలో కుందులలో పూజ నూనె పోయడం జరిగింది. ఇలా అన్నిటిని సిద్ధం చేసుకుని పూజ కోసం రెడీగా ఉన్నాను. చాలా ఎగ్జైట్గా ఉంది పూజ ఎలా జరుగుతుంది ఏం కథ అని. ఫస్ట్ టైం కదండి, నాకు మాటలు కూడా తడబడుతున్నాయి. ఏం మాట్లాడాలో ఏం చేయాలో నాకు కూడా అర్థమవుతున్నది. అలా కాసేపటికి ఒత్తులన్నీ వెలిగించాను. ఒత్తులన్నీ వెలిగించి చేసిన ప్రసాదాలన్నీ స్వామి దగ్గర ఉంచడం జరిగింది. అలా చిన్నగా ఒక్కో పని చేస్తూ పూజ టైం అయింది. తెలిసిన మా ఫ్రెండ్ని అడిగాను. 11:06 తర్వాత కరెక్ట్ టైం ఉంది స్టార్ట్ చేయమని చెప్పారు. అందుకే నేను 11:06కి అన్ని ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఒత్తులు అగ్గిపుల్లలతో అంటించొద్దని చెప్పారు తెలిసిన ఫ్రెండ్. అందుకే నేను ఇలా అంటిస్తున్నాను అండి. నేను అన్ని వివరంగా తెలిసిన పంతులను అడిగాను. ఈ పూజ గురించి నా ఫ్రెండ్ ఒక పంతులు మొత్తం క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇస్తే నేను చేశానండి. పూజ టైంలో కూడా నేను గణేష్ అష్టకంని వీడియోని ప్లే చేసుకుంటూ పూజ చేశానండి. అలా కాసేపటికి మొత్తం రెడీ అయిపోయింది. ఇక వెంటనే మనసులో స్వామిని మొక్కొని టెంకాయ తీసుకొని మొక్కి పూజ స్టార్ట్ చేశాను. మనసులో బాగానే మొక్కున్నానండి. ఫస్ట్ టైం పూజ చేస్తున్నా, ఏదైనా తప్పులు ఉంటే క్షమించమని దేవుణ్ణి కూడా అడిగాను. మిమ్మల్ని అలా పూజ చేసి అలా పూజ అవగానే స్వామిని మొక్కి కాసేపు అక్కడే కూర్చున్నాను. చాలా పీస్గా అనిపించింది. వెంటనే చేసిన ప్రసాదాలని తినేశాను. చేసిన పూజ ప్రసాదాలు నచ్చితే లైక్ చేయండి.